నియోజకవర్గాల వారీగా ప్రగతి రిపోర్ట్, ఎమ్మెల్యేల వారీగా ప్రోగ్రెస్ కార్డులు. పనితీరు బాగున్న వారు ఇంకా కష్టపడాలి, పర్ఫార్మెన్స్ బాలేని నేతలు జనంలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేల పనితీరుపై రేటింగ్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రతిపక్ష సభ్యుల పనితీరుకు మార్కులు వేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి, ఎమ్మెల్యేల పనితీరుపై 2 విడతలుగా సర్వేలు చేయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత తెలంగాణ భవన్లోని తన ఛాంబర్లో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా రిపోర్టు ఇచ్చారు సీఎం. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు చూస్తే మెదక్లో సీఎం కేసీఆర్ పనితీరుకు ఫస్ట్ ప్లేస్ దక్కింది. 96.60 మార్కులతో కేసీఆర్ మొదటి స్థానంలో ఉంటే 82.30 స్కోరుతో మంత్రి హరీష్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి 77.20 మార్కులిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డికి 66.30 మార్కులు పడ్డాయి. జిల్లాలో ఆందోళ్ ఎమ్మెల్యే బాబు మోహన్ 44.90తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పనితీరుకు మంచి మార్కులు పడ్డాయి. 70.90 స్కోరుతో కోనప్ప ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. జిల్లా మంత్రి ఐకేఆర్ కు 58% రాగా రేఖా నాయక్ 30 మార్కులతో సరిపెట్టుకున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 74.70 స్కోరుతో మంచి పనితీరు కనబరిచారు. జిల్లా మంత్రి పోచారానికి 61 మార్కులు రాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు తక్కువగా 39.40 స్కోర్ వచ్చింది. కరీంనగర్లో మంత్రి ఈటల రాజేందర్ పనితీరు బాగుందని సీఎం సర్వే చెబుతోంది. 89 మార్కులతో ఈటల ఫస్ట్ ప్లేస్ లో ఉంటే జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 68.90 మార్కులతో రెండో స్థానం దక్కడం విశేషం. మంత్రి కేటీఆర్ పెర్ఫార్మెన్స్ కు 60.40 మార్కులు పడ్డాయి. ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ 39.10 మార్కులతో సరిపెట్టుకున్నారు. ఖమ్మంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 79.60 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నారు. 60.64 స్కోరుతో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండో ప్లేస్ లో ఉన్నారు. అటు జిల్లా మంత్రి తుమ్మలకు సర్వేలో 57.50 మార్కులు పడ్డాయి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 71.10 మార్కులతో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. 67.40 మార్కులతో రెండో ప్లేస్ రాగా మంత్రులు జూపల్లికి 55.20, లక్ష్మారెడ్డికి 51.40 మార్కులు వచ్చాయి. అటు గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణకు 65 మార్కులు వచ్చాయి. వరంగల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు 71.20 స్కోర్తో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా దాస్యం వినయ్ భాస్కర్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ స్పీకర్ మధుసూదనాచారికి 50.20 మార్కులు రాగా కొండా సురేఖకు 45, మంత్రి చందులాల్ కు 34 మార్కులు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అతి తక్కువగా 26.50 స్కోర్ వచ్చింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డి 81.90 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 69.70తో రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి 45.40 మార్కులు వచ్చాయి. కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతికి సర్వేలో 31.80 మార్కులు వచ్చాయి. పీసీసీ చీఫ్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 53.70, సీఎల్పీ లీడర్ జానాకు 63.20 మార్కులు రాగా నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 53.70 మార్కులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి 72.30 మార్కులు పడ్డాయి. ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 70.50 మార్కులతో రెండో స్థానంలో ఉన్నారు. మంత్రి మహేందర్ రెడ్డికి అతి తక్కువగా 38.30 స్కోర్ వచ్చింది. హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 84.70 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. రెండో స్థానంలో చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీకి 83.30 మార్కులు వచ్చాయి. మంత్రి పద్మారావుకు 61.50, తలసానికి 57.57 మార్కులు రాగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ కి 57.10 స్కోర్ పడింది. ఇక చివర్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి 34.80 మార్కులతో వెనకబడ్డారు.
సర్వే లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 101 నుంచి 106 ఎమ్మెల్యే సీట్లు వస్తాయన్నారు సీఎం కేసీఆర్. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ముందున్న వారు మరింత కష్టపడాలని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వాలని ఉన్నా సర్వేలో వెనకబడ్డవారు జనంలో మరింత పర్యటించాలన్నారు.